ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశించారు. రాబోయే 100 రోజులపాటు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి పరిస్థితిని సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో పైప్లైన్ లీకేజీలు, బోర్వెళ్ల మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథతో ఇంకా అనుసంధానం కాని గిరిజన గ్రామాలను వారం రోజుల్లో సందర్శించి నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తూ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు పిలుపునిచ్చారు. నేనైనా సెక్రటరీ గారైనా మేము ఇదే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై ఇదంతా ఒక టీమ్గా ఉన్నాం కాబట్టి ఒక టీమ్ వేస్తాం. మన ఇక్కడ పంచాయతీరాజ్ నుంచి కూడా, రూరల్ డెవలప్మెంట్ నుంచి అక్కడటువంటి ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళని కూడా యాడ్ చేసి ఒక 3 మెన్ కమిటీ 5 మెన్ కమిటీ వేసి ఆ జలసిరి ప్రోగ్రామ్స్ కూడా ఫాస్ట్గా అయ్యేటట్టుగా మీరు కూడా పైనుంచి మానిటరింగ్ చేయండి. పైన కూడా జిల్లాలలో మరి అడిషనల్ కలెక్టర్స్, మన ఎస్సీలను కూడా ఒక టీం లాగేసి కింది వరకు ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ 1 మంత్ లో 15 డేస్ 1 మంత్ లో అవన్నీ మనం ఫోకస్ చేయడం మూలంగా వచ్చే చుక్క నీళ్ళని కూడా ఒడిసి పట్టుకున్న వాళ్ళం లేదు. తర్వాత ఓపెన్ చేస్తే ఆల్రెడీ వర్షాలు పడినప్పుడు ఓపెన్ చేస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు ఏదంటే ఇంకా ఆగస్టు సెప్టెంబర్లో కొంచెం ఆశ, లేదా అప్పుడప్పుడు ఏమన్నా సడన్ గా వర్షం పడితే ఆశ. ఆ ఆశ అనుకునే చుక్కలు ఏవైతున్నాయో వాటిని ఎక్కడెక్కడ మనం స్టోరేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం కూడా దృష్టి పెట్టండి. అట్లనే మనము ఐబీ వాళ్ళు, ఇరిగేషన్